ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం వద్దు అనేది లేదు. కల్తీని నేను చెప్తున్నా ఓపెన్ గా 20 రోజుల నుంచి జరుగుతున్నది. పోలీస్ స్టేషన్లలో పడేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ఇవి జరిగినాక ఇప్పటికీ నేను మొదటి రోజు నుంచి గోకుల్ చాట్ గురించి మొదటి రోజు చెప్తుంటే ఇప్పటి వరకు అది కనీసం అరికట్టలేరంటే వీళ్ళ ఏర్లు ఎంత పాక్కపోయినాయి తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద అనేది ప్రజలకు అర్థమవుతుంది. కనుక ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాము. దొంగమాల్ అమ్మేటోళ్ళ దగ్గర కొనొద్దు. దొంగమాల్, నకిలీమాల్, జూటామాల్, డూప్లికేట్ అది ఆల్రెడీ జరుగుతున్నది. ఇప్పటికీ సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అదే ఇంకా భవిష్యత్తులో అది జరగొద్దని చెప్పి నా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాను. సార్ మనం అంటే ఇది చెప్పాలి అంటే బట్ మై రిక్వెస్ట్ యూస్ దట్ ఎవరైతే కొంతమంది రిప్రజెంటేషన్ చేసి రిలీజన్ మాట్లాడుతున్నారో ప్లీజ్ స్టాప్ దెమ్. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ గ్రూప్స్ లేకపోతే ఇంకే ఉంటాయి కదా. ఈ రీజన్ ఇష్యూ గురించి గురించి అన్ని చేయాలంటే మీరు చేసే వాళ్ళు కాదు, నేను చేసే వాళ్ళం కాదు, ప్రభుత్వాలు చేయాలి. పృథ్వీరాజ్ గారు మాట్లాడు, పృథ్వీరాజ్ కూడా చేయలేరు, ఆయన ప్రభుత్వాలు చేయాలి. అది ఏమైందో తర్వాత చూద్దాం. అలా ఫైట్ ఎంత కొనసాగిస్తారో, మీరే లీగల్ ఫైట్ చేస్తారో చేసుకోండి. బట్ రీజన్ ఇష్యూ ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ ఇంకా రెచ్చగొడుతోంది. అలా ఎవరైనా మాట్లాడాలంటే రీజన్ ఇష్యూ గురించి మాట్లాడొద్దని చెప్పి నేను ఒక్కడే మాట బాయ్ ఇక్కడ చెప్తున్నా. పక్కవాడ కుక్కలు మన వాడకు వచ్చి దౌర్జన్యం చేస్తా అంటే కుక్కలే తిరగబడతాయి. మన ఇంటి మీదకి మందోడు వస్తే ఇంటోళ్ళందరూ ఒకటై తిరగబడతారు. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం అస్తిత్వం గురించి ఎవ్వడొచ్చి ఇక్కడ దాదాగిరి చేసిన పిచ్చి మాటలు మాట్లాడినా గానీ ఎవ్వరిని ఇక్కడ నిజం కూడా ఉండనియం. ఇది కూడా చెప్తున్నాం. అహంకారం వస్తే మాత్రం నా తెలంగాణకు సపరేట్ సాహిత్యం ఉన్నది, సంస్కృతి ఉన్నది. ఇక్కడ పోరాట రూపాలు మా దగ్గర చూసుకొని పాఠాలు లెక్క నేర్చుకోవాలి బయట వాళ్ళు. అక్కడి జోలికి వస్తే మాత్రం యాడికైతే ఆడికైతుంది.